మిత్రులందరికీ అనేక ఛానల్ వారం సమర్పిస్తున్న శ్రీ సాయి దేవి కథలలో ఆధ్యాత్మిక ధారావాహికకు స్వాగతం. మిత్రులారా, గత సంచికలో గోపాల్గుండ్ అనే భక్తుడికి బాబా అనుగ్రహంతో సంతానయోగం కలిగింది. షిరిడీలో ఒక జాతర లేక ఉరుసు ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. అలాగే ఏర్పాటు చేశాడు. కొంతకాలం శ్రీరామ జన్మదినం నాడు ఉరుసు ఉత్సవం జరుగుతూ ఉండేది. ఆ సంవత్సరం ఉరుసు ఉత్సవంతో పాటు రామ జన్మదినోత్సవాన్ని కూడా జరిపించాలని కృష్ణ జోగేశ్వర భీష్మ తలపోశాడు. కాకాతో సంప్రదించి ఇరువురు బాబాకు విన్నవించారు. బాబాకు ఈ ప్రతిపాదన నచ్చింది. వెంటనే అంగీకరించారు. భీష్మ కథాగానం చేయాలని, కాకా హార్మోనియం వాద్యసహకారం అందించాలని, రాధాకృష్ణబాయి సొంటిపేడి ప్రసాదం తయారు చేయాలని తీర్మానించారు. మిత్రులారా, ఇప్పుడు నాడు బాబా సమక్షంలో షిరిడీలో జరిగిన శ్రీరామ జన్మదిన వేడుకను చెప్పుకుందాం. శ్రీరామ జన్మదిన వేడుక జరగాలని నిశ్చయం జరిగింది. ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఉదయం బాబా లెండి తోటకు వెళ్ళటం చూసి సభామంటపంలో ఉయ్యలు కట్టి సంకీర్తనకు సిద్ధమయ్యారు భీష్మ కాక. ఆ సమయానికి శ్రోతలందరూ కూడా సభామంటపంలో గుమిగూడారు. లెండి తోట నుంచి బాబా తిరిగి వచ్చారు. భీష్ముడు కథాగానం కోసం లేచాడు. కాక తను వచ్చి హార్మోనియం ముందు కూర్చున్నాడు. ఇంతలో బాబా తన దగ్గరికి రమ్మని కబురు పంపారు. బాబా నిన్ను రమ్మంటున్నారు అన్న కబురు విని కాకా మనసు మొగపోయింది. ఏం జరిగిందో తెలియలేదు. బాబా యొక్క పిలుపు కాకాను కలవరపరిచింది. బాబాకు కోపం వచ్చిందా, సంకీర్తన నిర్విఘ్నంగా జరుగుతుందా అని భయపడుతూ మెల్లిగా మెట్లు ఎక్కాడు. అతని బాబా ఎందుకు ఇక్కడ ఉయ్యలు కట్టారు అని అడిగారు. కథా సంకీర్తన కోసమని చెప్పాడు కాక. ఈ మాట విని బాబా ఆనందించారు. అంతేకాదు, అక్కడ సమీపంలో ఉన్న నింబారు వద్ద నుండి అందమైన పూలమాలను ఒకటి తీసి కాక మెడలో వేశారు. ఇంకో మాలను భీష్ముడి కోసం ఇచ్చారు. ఊయల్ని గురించి అడిగినప్పుడు అందరూ భయపడ్డారు. కానీ కాకా మెడలో పూలమాల పడగానే అందరికీ ధైర్యం కలిగి ఊరట కలిగింది. అసలే భీష్ముడు బహుశ్రుత వివిధ కథా పారంగతుడు కనుక ఆనాటి సంకీర్తన రసభరితంగా చక్కగా సాగింది. శ్రోతలందరూ అపరిమితమైన ఆనందాన్ని పొందారు. బాబా కూడా ప్రసన్నవదనలై అంతా వీక్షించారు. ఉత్సవానికి అనుమతిని ప్రసాదించినట్లే ఉత్సవాన్ని భజన సంకీర్తన సమేతంగా చక్కగా చేయించారు బాబా. రాముని జన్మదిన సమయంలో బాబా కళ్ళలో గులాలు పడింది. బాబా నరసింహస్వామిలా ప్రకటమయ్యారు. కంట్లో గులాలు పడడం అనేది కేవలం ఒక సాకు. రాముని జన్మలోని ఉత్సాహంతో అహమనే రావణాసురుడు నశించాలి. అంటే దుర్వృత్తి అనే రాక్షసుడు చావాలి. అకస్మాత్తుగా బాబా కోపం వచ్చింది. నరసింహుని ప్రత్యక్ష అవతారంలా తిట్లను శాపాలను అమితంగా కురిపించారు. ఊయల్ని ముక్కలు చేసేస్తారేమో, దాన్ని ఎలా భద్రపరచాలా అని రాధాకృష్ణమాయికి మనసులో చింత పట్టుకుంది. వెంటనే దాన్ని విప్పేయమని వెనుక నుండి కాకాకి చెప్పింది. కాకా ఊయలు విప్పడానికి ముందుకు జరిగాడు. అప్పుడు బాబా అపరిమితమైన కోపంతో కాకా మీదకు ఉరికారు. కాకా ఊయలు విప్పే పని ఆపేసి అట్టే నిలబడిపోయాడు. అయితే బాబా వెంటనే శాంతించారు. తర్వాత మధ్యాహ్నం ఊయలు విప్పడానికి బాబా అనుమతిని కోరారు. అప్పుడు బాబా అప్పుడే ఊయలను ఎలా విప్పుతారు, ఇంకా దీని అవసరం ఉంది కదా అన్నారు. అవసరం ఏమిటి, సాయి మాటలు ఊరికే అన్నవి కావు అని ఆలోచించగా వారికి అర్థమైంది. బాబా చెప్పిన మాట నిజమే, ఉత్సవం ఇంకా సమాప్తి కాలేదు అని వారికి అప్పటికి స్ఫురించింది. ఉత్సవం జరిగిన మర్నాడు గోపాలకాల జరిగితేనే కానీ ఉత్సవం సంపూర్ణం కాదు. అందువల్ల రెండో రోజు గోపాలకాల కీర్తన జరిగాక ఊయలు విప్పడానికి బాబా అనుమతి ఇచ్చారు. తర్వాత సంవత్సరం భీష్ముడు లేడు. సంకీర్తనకు బాల్బువా సతార్కర్ను రప్పించాలని అనుకున్నారు. కానీ అతనికి కవర్జాకు వెళ్ళాల్సిన పని పడింది. అందువల్ల కాకా మహాజని బాలబువా అనే భక్తుని తీసుకొచ్చి అతనితో ఉత్సవాన్ని జరిపించారు. బాలబువా అర్వాచీన తుకారాం అని ప్రసిద్ధి పొందాడు.
ఆ బాలబువ్వ కూడా దొరికిన పక్షంలో కీర్తనకు కాకాయ నడుం కట్టాల్సి వచ్చేది. 3వ సంవత్సరం బాలబువ్వ సదార్కర్ సమయానికి షిరిడీ రావటం ఎలా జరిగిందో ఇప్పుడు చెప్పుకుందాం. సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలని కోరిక బాలబువ్వ మనసులో ఏర్పడింది. కానీ తనకు ఎవరు తోడు దొరుకుతారా అని ఆలోచించాడు. బాలబువ్వ స్వయంగా హరిదాసు. పూర్వం సతారాలో ఉండేవాడు. ఇప్పుడు ముంబైలోని పరేల్ అనే చోట ఉంటున్నాడు. సతారా జిల్లాలో బిర్హాడ్ సిద్ధ కవట్యాలో ఒక దేవస్థానం ఉంది. అక్కడ రామనవమికి ప్రతి ఏడు బువ్వ సంకీర్తన చేసేవాడు. ఆషాఢ ఏకాదశి, చైత్రమాసంలో శ్రీరామనవమి ఈ 2 వార్షికోత్సవాలు జరపడానికి బువ్వ అక్కడ నియమించబడ్డాడు. అక్కడి రాజ్యశాసనం ప్రకారం ప్రభుత్వం ఆ దేవుని ఖర్చుకు ₹124 ఆ సంస్థానానికి ఇవ్వవలసిన ఏర్పాటు జరిగింది. ఈ 2 ఉత్సవాలకు బాలబువ్వకు ₹30 సంభావన ఇచ్చేవారు. కానీ ఆ సంవత్సరం కవట్యాలో మహమ్మారి వచ్చి గ్రామస్తులు కష్టాల్లో పడ్డారు. అందువల్ల ఊరు ఖాళీ అయిపోయింది. రామనవమి ఉత్సవం ఆగిపోయింది. దాంతో ఉత్సవానికి ఆ మరు సంవత్సరం రమ్మని, ఈ సంవత్సరం ఉత్సవం లేదని బాబాకు కబురు వెళ్ళింది. సారాంశం ఏంటంటే రాముని సేవాభాగ్యం బాలబువ్వకు తప్పిపోయింది. సంభావన కూడా ఆగిపోయింది. అతను చాలా దిగులు పడ్డాడు. అయితే అదృష్టం అలా అతనికి షిరిడీ వెళ్ళడానికి అవకాశం లభించింది. వెంటనే వెళ్ళి దీక్షితుని కలుసుకున్నాడు. బాబా యొక్క పరమభక్తిని దీక్షిత్ తలుచుకుంటే షిరిడీకి వెళ్ళాలన్న కోరికను తీర్చగలడు. స్వార్థం పరమార్థం సాధించుకోవచ్చు షిరిడీ వెడితే అనుకున్నాడు బాలబువ్వ. దీక్షిత్తో 7 వార్షికోత్సవం ఆగిపోయింది. అందువల్ల బాబా దర్శనం చేసుకుని అక్కడ అవకాశం ఉంటే సంకీర్తన కూడా చేయాలని ఉంది అని చెప్పాడు. షిరిడీ నుంచి వచ్చిన మహాజని బాబుసాహెబ్ దీక్షిత్ అతనితో మీకు సంభావన ఇవ్వకపోవటం బాబా ఇష్టం. దాని గురించి మేము నిశ్చయంగా ఏమీ చెప్పలేము. కానీ మీరు కీర్తన చేయటం మాత్రం అక్కడ సమ్మతమే అన్నారు. ఇలా వారు మాట్లాడుకుంటుండగా అక్కడికి కాకా మహాజని అకస్మాత్తుగా వచ్చి అందరికీ షిరిడీ ప్రసాదాన్ని విభూతిని పంచాడు. ఇదందరూ శుభశకునంలా భావించారు. అప్పుడే షిరిడీ నుంచి కాకా మహాజని క్షేమ సమాచారాలను తెలుసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత దీక్షిత్ బువ్వతో ప్రేమగా బాబాని అడిగి తెలుసుకుని వారు సమ్మతిస్తే మీకు తప్పక కబురు పెడతాను. నా ఉత్తరం అందగానే మీరు షిరిడీకి రండి. దారి ఖర్చులకు ఏమీ భయపడకండి. దానికోసం మీరేమీ కష్టపడకుండా నిశ్చింతగా ఉండండి అని చెప్పాడు. తర్వాత దీక్షిత్ షిరిడీ వెళ్ళాడు. బాబా అనుమతి ఇచ్చారు. బాలబువ్వ షిరిడీకి వచ్చి మనసారా సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. అలా సాయిబాబా రామనవమి ఉత్సవ వైభవాన్ని అందరి సమక్షంలో విశేషమైన ప్రేమతో బాలబువ్వతో ఆనాడు చేయించారు. తన కోరిక ఫలించినందుకు బాలబువ్వ సంతుష్టుడయ్యాడు. సాయిబాబా కూడా ప్రసన్నులయ్యారు. అందరి మనోభిష్టం చక్కగా నెరవేరింది. బువ్వకు ఆనాడు ₹150 సంభావన కూడా ఇవ్వడానికి బాబా ఆజ్ఞ ఇచ్చారు. అతడు అపరిమితమైన ఆనందాన్ని పొందాడు. కవట్యాలో 5 సంవత్సరాలకు లభించే సంభావన బాబా ఒకే ఉత్సవంలో ఇచ్చారు. బాబాకు ఎంతో కృతజ్ఞుడయ్యాడు అతను. తర్వాత ఒకరోజు దాసగణ్ షిరిడీకి రాగా ప్రతి సంవత్సరం రామనవమి ఉత్సవాన్ని జరిపించే బాధ్యతను బాబా అనుమతితో దాసగణ్కి అప్పగించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జన్మోత్సవం అతి వైభవంగా ఆర్భాటంగా షిరిడీలో జరుగుతుంది. పేదలందరికీ అన్నసంతర్పణ చేస్తారు. సమాధి మందిరం యొక్క మహాద్వారం వద్ద మంగళవాద్యాలతో మేళతాళాలతో ఆనందంగా సాయి నామఘోష అంబరాన్ని తాకుతూ వినిపిస్తూ ఉంటుంది. గోపాల్గొండకు ఉత్సవం జరపాలని సంకల్పం కలిగినట్లే శిథిలమైన మసీదును అందంగా రూపొందించాలి అని కూడా సంకల్పం కలిగింది. మసీదును తాను బాగుపరచాలని నిర్ధారించుకొని దానికై రాళ్లను సిద్ధపరిచాడు అతను. కానీ ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమం అతని భాగ్యంలో లేదు కాబోలు. ఈ విశిష్టమైన కార్యం బాబా మనసుకు నచ్చినట్లుగా జరిగింది. ఈ కార్యాన్ని నానా చంద్రకర్తో చేయించాలని, ఆ తర్వాత మసీదు నేలను కాకా దీక్షిత్ ద్వారా మరమ్మతు చేయించాలని బాబా మనసులో ఉండాలి.
అందువల్ల అది అలాగే జరిగింది. బాబా ఆజ్ఞను అడిగి అడిగి అందరూ అలసిపోయి బాలసావతిని మధ్యస్థం చేసుకోగా అప్పుడు బాబా తమ అనుమతినిచ్చారు మసీదు బాగు చేయడానికి. మసీదు నేలను ఒక రాత్రిలోనే బాగు చేశారు అందరూ. ఆ మరునాడే బాబా గద్దెపై కూర్చున్నారు. క్రీస్తుశకం 1911వ సంవత్సరంలో బాబా సభామంటపం తయారైంది. దానికోసం ప్రచండమైన ప్రయత్నం చేసి ఎంతో ప్రయాసపడాల్సి వచ్చింది. అది అందరికీ భయం పుట్టించింది. ఇదే విధంగా భక్తులు శ్రమపడి ఆ పనిని ఒకే రాత్రిలో పూర్తి చేశారు. రాత్రి ప్రయాసతో స్తంభాలను పట్టడం, వాడిని బాబా ఉదయం వచ్చి ఓడబెరకటం, భక్తులు అదును చూసుకుని మరల గట్టిగా పాతడం, బాబా ఓడిపెక్కడం, ఈ విధంగా ఎంతో శ్రమపడ్డారు. అంతా నడుం బిగించి రాత్రిని పగలుగా మార్చి తమ కోరికను తీర్చుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. మొదట మసీదులో ఖాళీ స్థలం కొద్దిగానే ఉండేది. దాన్ని యోగ్యమైన సభామంటపంలా తయారు చేయాలన్న సంకల్పం దీక్షితు కలిగింది. దానికి కావాల్సినంత డబ్బు ఖర్చు చేసి ఇనుప దూలాలను తెప్పించి బాబా శయనించడానికి చావడికి వెళ్ళినప్పుడు ఈ కార్యాన్ని సాధించాడు. భక్తులు రాత్రిని పగలుగా చేసి కష్టపడి దూలాలను పాతడం, బాబా చావడి నుండి రాగానే వాటిని ఊడదీయడం. ఒకసారి బాబా అత్యంత కోపంతో ఒక చేత్తో తాత్యా మెడను పట్టుకుని రెండో చేత్తో ఒక స్తంభాన్ని కదిపి ఊడపెరకాలని ప్రయత్నించారు. స్తంభాన్ని బాగా కదిలించి వదులు చేశారు. తాత్యా తలపై బాగా లాగేసి పుల్లగీసి దానికి నిప్పంటించి కోపంగా గొంతులో పడేశారు. ఆ సమయంలో వారి కళ్ళు అగ్నిగోళాల్లా జ్వలించేసరికి అందరికీ ధైర్యం సడిలిపోయింది. వారి ముఖం వైపు ఎవరు చూడలేకపోయారు. వెంటనే బాబా తన కఫిని జేబులో చేయివేసి ₹1 బిళ్ళ తీసి అది సుముహూర్తం అన్నట్లుగా అక్కడ దాన్ని కూడా నిక్షిప్తం చేశారు. తిట్లను శాపాలను వర్షంగా కురిపించారు. తాత్యా కూడా మనసులో చాలా కలవరపడ్డాడు. ఈ వికట పరిస్థితి ఎలా జరిగిందా అని జనులు భక్తులు ఆశ్చర్యపోయారు. ఈరోజు ఎందుకు ఈ దుశ్శకునాలు? బాబా ఎందుకు కోప్పడుతున్నారు? తాత్యా పటేల్కి కలిగిన ఈ బాధ ఎలా తొలుగుతుంది అని భయపడిపోయారు. భగోజీ అనే కుష్ఠరోగి ధైర్యం చేసి మెల్లమెల్లగా ముందుకు జరిగాడు. కానీ అతను కూడా బాబా చేతికి చిక్కాడు. బాబా అతన్ని తమ ఇష్టం వచ్చినట్లుగా గుద్దారు. మాధవరావు కూడా వారి చేతిలో పట్టుపడ్డాడు. అతడు కూడా ఇటుక దెబ్బల ప్రసాదాన్ని పొందాడు. మధ్యస్థంగా వెళ్ళిన వారిని కూడా బాబా దెబ్బలతో అనుగ్రహించారు. బాబా ఎదుటిపడి తాత్యాను ఎవరు విడిపించగలరు అని అందరూ కలవరపడుతుండగా అంతలోనే బాబా కోపం తగ్గి శాంతించారు. వెంటనే అంగడివాడిని పిలిపించి జరీ అంచు తలపాగాను తెప్పించారు. దాన్ని తామే స్వయంగా తాత్యాకు సన్మానిస్తున్నారా అన్నట్లు అతని తలకు కట్టారు. ఆ కోపానికి కారణం ఏంటి? తాత్యాపై విరుచుకుపడటం, అరవటం ఎందుకు చేశారు అని భక్తులు ఆశ్చర్యపోయారు. బాబాకు ఎందుకు కోపం వచ్చింది? క్షణంలోనే ప్రశ్నలు చిత్తులయ్యారేమిటి? దీనికి కారణం ఎవరికి ఏమీ తెలియలేదు. బాబా ఒకప్పుడు శాంతచిత్తులై ఉంటారు. కథలను కబుర్లను ప్రేమగా చెప్తారు. 1 నిమిషం ఏ కారణం లేకుండానే అకస్మాత్తుగా కోపోద్దీపితులవుతారు. ఇటు బాబా విషయాలు ఒకటి చెప్పుకుంటుంటే మరొకటి ఎన్నెన్నో గుర్తుకొస్తాయి. సాయి సచరిత్రలోని షిరిడీలో శ్రీరామ జన్మదినోత్సవ వేడుక అన్న ఈ సంచికను ఇప్పుడు ముగిస్తున్నాను. మరికొన్ని ఆసక్తికరమైన సంఘటనలతో విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శ్రీ సాయినాథాయ నమః.